హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో జటాధర మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా. ఈ మూవీ తెలుగు అండ్ హిందీలో సేమ్ టైంలో షూట్ చేసి రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ అయితే బాగా చేశారు. మూవీ టీం కన్నా కూడా సుధీర్ బాబు ఎక్కువ ప్రమోట్ చేసుకున్నాడు మూవీని. ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో ఉన్న దేడ్లాగర్ అనే హాంటింగ్ హౌస్కి ఒక్కడే వెళ్ళొచ్చాడు. ఆ ఎక్స్పీరియన్స్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. విచ్ వాస్ యూనిక్ ఒక మూవీ కోసం అలా చేయడం. మరి ఆయన కష్టానికి ఫలితం దక్కిందో లేదో చూద్దాం. మూవీ చూశాక నాకు మిక్స్డ్ ఒపీనియన్ కలిగింది. చెప్పాలంటే కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, బట్ 1-2 సీన్స్ ఓవర్ అనిపించాయి. స్టోరీ మాత్రం సాలిడ్గా ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా లేదు. స్టోరీ విషయానికి వస్తే, శివ అనే ఒక గోస్ట్ హంటర్ దయ్యాలు లేవని అందరికీ ప్రూవ్ చేయడానికి అన్ని హాంటింగ్ హౌసెస్కి వెళ్ళి అక్కడ దయ్యం ఉందా లేదా అని తన ఎక్విప్మెంట్స్తో చెక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక ఊర్లో ధనపిశాచి వల్ల చాలామంది చనిపోతున్నారని మన శివాకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏమైంది, ఆ ధనపిశాచి ఎవరు, అసలు భూమి మీదకి ఎలా వచ్చింది, దాన్ని మన హీరో అంతం చేస్తాడా లేదా అనేది మూవీ స్టోరీ లైన్. పేపర్ మీద స్టోరీ బాగా సెట్ అయి ఉంటుంది. మూవీ చూస్తున్నంతసేపు అదే అనిపించింది. ఈ మూవీ స్టోరీ వినడానికి బాగుంటుంది యూనిక్ పాయింట్తో, బట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా కుదరలేదు. మూవీ స్టార్టింగే ట్రైలర్లో చూపించినట్లు ధనపిశాచి స్టోరీ చెప్పేటప్పుడు మొత్తం ఏఐని యూజ్ చేశారు. సో బాగానే అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో ఒక పార్టీ సాంగ్ అనాలో ఐటమ్ సాంగ్ అనాలో తెలీదు, బట్ అదైతే ఏదో పెట్టాలి కదా అన్నట్లు పెట్టారు. అసలు అవసరం లేదు ఆ సాంగ్కి డ్యాన్స్ చేసిన అమ్మాయి కూడా అట్లీస్ట్ లిప్ మూమెంట్ కూడా ఇవ్వట్లేదు. సో చూడడానికి ఆర్టిఫిషియల్గా అనిపించింది. హీరో క్యారెక్టర్ ఆర్క్ బాగుంటుంది. మెయిన్లీ చాలా సీన్స్ బాగున్నా ఎక్కువ ఇంపార్టెంట్ సీన్స్లో క్యాస్టింగ్ అంతా బాలీవుడ్ వాళ్ళు ఉండడం వల్ల కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చాయి. ఫెమిలియర్ ఫేసెస్ లేకపోవడం వల్ల కూడా క్యారెక్టర్స్ పైన ఎంపతి క్రియేట్ అవ్వదు. హీరోయిన్ కూడా ఫెమిలియర్గా లేకపోవడం వల్ల లవ్ స్టోరీ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. సెకండ్ హాఫ్లో ఫ్యూ సీన్స్ బాగున్నాయి. ధనపిశాచి సీన్ చాలా బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో హీరో బ్యాక్ స్టోరీ కూడా బాగుంటుంది. అక్కడ వచ్చే ట్విస్ట్ అండ్ కనెక్టివ్ పాయింట్స్ కూడా బాగుంటాయి. అలా మంచి సీన్స్ ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్లో కంటిన్యూటీ ఉండకపోవడం వల్ల కొంచెం నెగిటివ్ అనిపించింది మూవీ. కొన్ని సీన్స్ కట్ చేసి సడన్గా వేరే సీన్ పెట్టినట్లు అనిపిస్తుంది. అనవసరమైన సీజీ షాట్స్, విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా ఉన్నాయి మూవీలో. క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు. ఆ అరుణాచలం శివలింగాలు కాన్సెప్ట్ యూజ్ చేసి నెగిటివ్ ఎనర్జీని న్యూట్రల్ చేయడం అనే పాయింట్ బాగుంటుంది. ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది, బట్ మళ్ళీ ఇక్కడ కూడా అనవసరమైన సీన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు చాలా మూవీస్లో దేవుణ్ణి క్లైమాక్స్లో తీసుకురావడం అనే ఫ్యాక్టర్ని వీళ్ళు కూడా అవసరం లేకపోయినా తీసుకొచ్చారు. అది ఆర్టిఫిషియల్గా అనిపించింది. అక్కడ సుధీర్ బాబు తాండవం బాగా చేశాడు, బట్ అది గ్రీన్ మ్యాట్ అని క్లియర్గా తెలిసిపోతుంది బ్యాడ్ విఎఫ్ఎక్స్ వల్ల. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుధీర్ బాబు చాలా బాగా చేశాడు. మెయిన్లీ క్లైమాక్స్లో ఇచ్చి పడేశాడు. శివతాండవం కూడా బాగా చేశాడు. సోనాక్షి సిన్హా అండ్ శిల్పా శిరోద్కర్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సోనాక్షి గారి ఐస్ చాలా పవర్ఫుల్గా అనిపించాయి మూవీలో. రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ రవి ప్రకాష్ గారు అండ్ శుభలేఖ సుధాకర్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ప్రొడక్షన్ జీ స్టూడియోస్ అయినా కూడా విజువల్స్ పెద్దగా లేవు. బ్యాడ్ విఎఫ్ఎక్స్ సీన్స్. మ్యూజిక్ ఓకేజ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో చాలా బాగుంది. క్లైమాక్స్లో బీజిఎం చాలా బాగా ఇచ్చారు, బట్ మూవీకి ఒక సోల్ ఆర్ ఎమోషన్ ఉండదు బికాస్ ఆఫ్ బీజిఎంలో కంటిన్యూటీ లేకపోవడం వల్ల. పార్ట్లుగా అయితే బాగుంది బీజిఎం, బట్ ఓవరాల్గా ఎమోషన్ని క్రియేట్ చేయలేకపోయింది. ఫైనల్లీ డైరెక్టర్స్ వెంకట్ కళ్యాణ్ అండ్ అభిషేక్ జైస్వాల్. ఈ మూవీ స్టోరీ సుధీర్ బాబు గారి దగ్గర ఉంది. దాన్ని వెంకట్ కళ్యాణ్తో కూర్చొని డెవలప్ చేశాడు. వాళ్ళు డెవలప్ చేసిన స్టోరీ బాగుంది, బట్ అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే ల్యాగ్ అయింది. మూవీకి కంటిన్యూటీ మిస్ అయింది. క్యాస్టింగ్ కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ పెట్టుంటే బాగుండేది అండ్ విఎఫ్ఎక్స్ ఆల్సో బ్యాడ్. ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ వల్ల మంచి స్టోరీ వేస్టెడ్ అయిపోయింది. ఒక బాలీవుడ్ మూవీ చూస్తున్నట్లు అనిపించింది కొన్ని సీన్స్లో. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ స్టోరీ బట్ పూర్ ఎగ్జిక్యూషన్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.